నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు లలితేంద్రనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది స్పిరిచువల్ గురుస్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు నువ్వెవరో నీకు తెలిస్తే నీకు ప్రతిదీ సాధన అవుతుంది, సాధ్యం అవుతుంది, ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో అంటారు. అసలు నేను ఎవరు అనే జర్నీ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? మనకి చిన్నతనం నుంచి దేవుడికి దండం పెట్టుకోండి, పూజ చేసుకోండి, గుడికి వెళ్ళండి, ఇలా ఎప్పుడైతే ఒక డివోషనల్ గా మనకు చెప్తూ ఉంటారో ఆ డివోషనల్ తో పాటు ఈ స్పిరిచువల్ కూడా స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో ఇది ఈ నేనెవరు అన్న ప్రశ్న అనేది ఏంటంటే మనకి ఎప్పుడో జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, లేకపోతే జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు వేసుకునే ప్రశ్న కాదు. ఇది చిన్నప్పటి నుంచి కూడా మనం మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అలవాటు చేస్తేనే వాళ్ళు రియాలిటీ ఏంటి అని తెలుసుకుంటారు. సో ఈ రియాలిటీ అనేది మనల్ని తెలుసుకోకుండా, అంటే నేనెవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేనెవరు అన్న ప్రశ్న వేసుకుని ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేశారనుకోండి, చాలా మందికి ఫుడ్ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఇది ఒకటి కాదు, అన్ని రిలీజియన్స్ లోనూ ఉంది. భగవంతుడిని దూరం చేసే ప్రక్రియ అన్నమాట ఇదంతా. భగవంతుడిని దూరం చేసే ప్రక్రియ. మరి వాళ్ళే గుడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అలా పూజలు చేయాలి, ఇలా పూజలు చేయాలని చెప్తారు కదా సార్. అదే దూరం చేయడం అంటే. ఓకే, పూజ చేయడం దూరం చేయడం అంటున్నారా? పూజలు చేయడం దూరం చేయడం కాదు. మీకు సమస్య వస్తే ఇదిగో ఇది చేసుకోండి, అది చేసుకోండి అని కొన్ని రెమెడీస్ ఇస్తూ ఉంటారు చూసారా, ఆ రెమెడీసే మనుషుల్ని దూరం చేయడం. కొంతమంది ఏంటంటే మీ కష్టాలు మాకు చెప్పండి, మేము దేవుడికి టెలిగ్రామ్ లో పంపిస్తాం, లేకపోతే మేము డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడతాము, సో కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ సో కాల్డ్ రెమెడీసే మనిషిని భగవంతుడిని దూరం చేయడం. కానీ అసలు మనకి బేసిక్ గా మన వేదాల్లో గాని మన శాస్త్రాల్లో గాని మనిషికి దేవుడికి మధ్యలో వేరే ఎవరు లేరు. ఆ ఇద్దరు ఒకటే, అసలు చెప్పాలంటే ఇద్దరు ఒకటే. సో అది చెప్పటం మానేసి మనల్ని ఏంటంటే విడదీసేస్తారు. భగవంతుడు వేరే, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, భగవంతుడికి నీకు మధ్యలో నేను ఒకడు ఉన్నాను. సో భగవంతుడికి భక్తునికి అనుసంధానం, అంబికా దర్బార్ భక్తి ఇలాంటివి చెప్పేసి మనల్ని ఏంటంటే హిప్నటైజ్ చేసేస్తారు. ఈ హిప్నాటిజం లో మనిషి ఎంత దూరం వెళ్తాడు అంటే నేనెవరు అనే ప్రశ్న వేసుకునే ఆలోచన కూడా రాదు. ఆ రేంజ్ లో మనిషిని హిప్నటైజ్ చేస్తారు. హిప్నటైజ్ చేయడం అంటే మీరు ఏ విధంగా అంటున్నారు? మనిషిని తనని దూరం చేయటమే హిప్నాటిజం. ఓకే. నేనెవరు అన్న ప్రశ్న వేసుకోలేకపోవటమే, మనం వేసుకోలేకపోవటమే మనల్ని హిప్నటైజ్ చేయటం. ఈ జనరేషన్ లో అర్థమయ్యేలా చెప్పాలంటే, రీసెంట్ గా మనకి బ్రో అనే ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో క్యారెక్టర్ ఫస్ట్ చనిపోతాడు. వాడు చనిపోయే ముందు వరకు కూడా ప్రతిదీ నేనే చేస్తున్నా, నాకు అసలు టైం లేదు అనుకుంటా వాడు తిరుగుతూ ఉంటాడు. ఒక సీన్ లో చనిపోతాడు. అప్పుడు వాడికి దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు నన్ను ఒకసారి బతికించు, నేను కిందకి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి చేయాలి అంటే, ఓహో అన్ని నువ్వే చేస్తున్నావా అంటాడు. అవును మరి నేనే కదా చేసేదంటే, సరే నీకు 90 రోజులు టైం ఇస్తాను చూసుకో వెళ్ళి అని చెప్పి అంటాడు. సరే వెళ్ళి చూస్తే ఏమవుతుంది, వీడి ప్రమేయం లేకుండానే అన్ని జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు, అరే నేనేమి చేయటం లేదు, ప్రతిదీ జరుగుతుంది, దాన్ని ప్రేక్షక పాత్రతో నేను చేస్తున్నాననే ఫీలింగ్. సో కానీ మనం ఏమనుకుంటాం, ప్రతిదీ మనమే చేస్తున్నాం అనుకుంటాం. సో ఇది మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. ప్రతిదీ నేనే చేస్తున్నా అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది నా ద్వారా జరుగుతుంది కానీ నేనేమి చేయటం లేదు అనేది రియలైజ్ అవ్వాలి. ఇది రియలైజ్ అయిన దగ్గర నుంచి ఇంకా మెట్టు బై మెట్టు వాడు ఎక్కుతూ ఉంటాడు అనమాట. ఈ నేనెవరు అని తెలుసుకునే థాట్ ప్రాసెస్ లో వాడు వెళ్తూ ఉంటాడు ముందుకి. సో వెళ్ళినప్పుడు వాడు కంప్లీట్ గా రియలైజ్ అవుతాడు. ఎప్పుడైతే నేనెవరు అన్న ప్రశ్న వేసుకొని ప్రతిరోజు సాధన చేస్తూ, సాధనలో మనకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటే వాటన్నిటిని తగ్గించుకుంటూ ఇంకా ముందుకెళ్తూ ఉంటే ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతిరోజు మిరాకిల్గానే ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఖచ్చితంగా ఇది మిరాకిల్గా. ఎందుకంటే ఇది నేను 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏదో బుక్లో చదివి మీరు ఆ మంత్ర జపం చేయండి లేకపోతే ఈ మంత్ర జపం చేయండి అని నేను చెప్పట్లేదు. నేను 17 yearsగా ఎవ్రీడే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ చూస్తూనే ఉన్నాను. అంటే ఆ మిరాకిల్ అంటే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ప్రతిదీ కూడా ఎప్పుడైతే మనం మన ద్వారా జరుగుతుంది కానీ మనం ఏమీ చేయడం లేదు అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో లైఫ్ అనేది ఖచ్చితంగా, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది అప్పుడు అర్థం అవుతుంది. ఓకే సార్, ఇంకొకటి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఏంటి అంటే, నేను ఎవరు అనేది నువ్వు కనుగొనగలిగితే గ్రహాలన్నీ నీ వెనకాతలు వస్తాయి అని చెప్పి. సో ఎలా ఆ తర్వాత ఎలా మారుతుంది ఒకవేళ దీనికి మీరు చెప్పిన ప్రాసెస్కి అలవాటు పడితే లైఫ్ అనేది ఎలా మారుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనకేంటంటే ఏదన్నా లైఫ్లో మనకి డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి,
ఆ లైఫ్ డిస్టర్బెన్స్ రాగానే మనం ఏం చేస్తామంటే ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం. అవును. వాడు మన జాతక చక్రం తీస్తాడు. ఉమ్, తీసేసి బాబు కొన్నాళ్ళుగా నీ జీవితంలో శని ఎంటర్ అయి ఉన్నాడు, ఉమ్, లేదా రాహు నిన్ను చూస్తున్నాడు, లేదా శుక్రుడు నిన్ను చూస్తున్నాడు అని చెప్పేసి, ఈ గ్రహం నిన్ను చూస్తుంది, ఈ గ్రహం నిన్ను చూస్తుంది, ఈ గ్రహం ఎఫెక్ట్ నీ మీద ఉంది కాబట్టి నీకు ఇప్పుడు కష్టకాలం ఉంది, ఈ ఈ ఫేజ్ అనేది నీకు కొంతకాలం తర్వాత వెళ్ళిపోతుంది, తర్వాత నీ జీవితం మారుతుంది. సో అంటే ఏంటంటే ఆ కొంతకాలం ఉన్నంతకాలం వీడు నా బాధలు తట్టుకోమని చెప్తున్నాడా ఉమ్, లేదా ఏం చేయమని చెప్తున్నాడో అర్థం కాదు. సరే నాకు అర్జెంటుగా ఇప్పుడు నేను ఆ కష్టాన్ని నేను ఇంకో 10 ఏళ్ళు నువ్వు భరించాలంటే, అమ్మో 10 ఏళ్ళు నేను భరించలేను, దీనికి రెమెడీ చెప్పండి అంటే, సరే అయితే నువ్వు ఒక హోమం చెయ్యి, లేదంటే ఒక యజ్ఞం చెయ్యి, లేదా ఒక దానం చెయ్యి అన్నాడు. అంటే హోమం చేస్తే, యజ్ఞం చేస్తే, దానం చేస్తే 10 ఏళ్ల టైం ఎలా ప్రీపోన్ అవుతుంది? ఉమ్, ప్లస్ ఇంకోటి, ఈ గ్రహాలన్నిటికీ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడిని మనం ఆరాధిస్తాం. ఉమ్, ఎందుకంటే సూర్యకాంతి కావాలి కాబట్టి, సూర్యుడు లేకపోతే ప్రపంచం ఉండదు కాబట్టి ఆరాధిస్తాం. చంద్రుడిని కూడా ఆరాధిస్తాం. ఇంకా చెప్పాలంటే చంద్రుడు కొంచెం తక్కువ, సూర్యుని ఎక్కువ ఆరాధిస్తాం, చంద్రుడిని కొంచెం తక్కువ. ఎందుకంటే చంద్రుడి మీద కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు, ఒక చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అవును. తర్వాత రాహుకేతు పూజలు అని చెప్పేసి, లేదంటే శనీశ్వరుడు అని చెప్పేసి, అంటే శని గ్రహం అంటే అది ఏంటో పెద్ద భూతద్దంలో ఒక దెయ్యాన్ని చూపించినట్టు చెప్తారు. నీ జాతకంలో శని ఎంటర్ అయ్యాడు, శని అంత మంచి అయినా తెలుసా? అసలు శని గనక నీ జీవితంలో ఎంటర్ అయితే అంతకు మించిన అద్భుతం ఇంకోటి ఉండదు. శని అంటే డిసిప్లిన్ అని అర్థం. శని అంటే నేను పట్టుకుని ఏం పీడించేవాడు కాదు, శని అంటే ఒక డిసిప్లిన్. అంటే అంతకుముందు మనకి అది లేదు కాబట్టి, అది అలవాటు చేస్తాడు కాబట్టి వి సఫర్. సో నిన్ను ఒక డిసిప్లిన్లో పెడతాడు శని. సో ఇట్లా ఏంటంటే మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నేచర్ ఉంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూర్యుడిని తీసుకున్నారనుకోండి, సూర్యుడు ఏం చెప్తాడంటే ఎవడికి పడితే ఆడికి ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు అందుబాటులో ఉండొద్దు, నీకంటూ ఒక విలువ ఉంది, నీ విలువ ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉండు అని చెప్పేది సూర్యుడు. ఓకే. తర్వాత చంద్రుడు ఏం చెప్తాడంటే అందరితోనూ ఎమోషనల్గా అటాచ్ అయిపో, మాకు ఎవడన్నా దూరం అయినప్పుడు బాధపడతావు, సో ఎవరితోనూ ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోవద్దు అని చెప్పేది చంద్రుడు. ఓకే. తర్వాత బుధుడు. సార్ మనం చూసుకున్నట్లయితే నేను విన్నాను, ఇప్పుడు చంద్రమహాదశలో ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, ఈ దశ వచ్చినప్పుడు మనకి ఎమోషనల్గా అవుతారు అని చెప్పి. ఇప్పుడు శని మహాదశ వచ్చిందనుకోండి, దేవర్ రోమింగ్, ఎక్కువ తిరుగుతూ ఉంటారు వాళ్ళు అని చెప్పి అంటున్నారు. సో ఒక గ్రహ ప్రభావం అనేది మనిషి మీద నిజంగా ఉంటుందా? గ్రహ ప్రభావం మనిషి మీద ఉంటుందా అంటే వాడు తెలుసుకోనంత వరకు ఉంటుంది. ఓకే. వాడు తెలుసుకున్నాక ఉండదు. ఓ, అదే చెప్తుంది. ఎందుకు అలా ఉండదు అంటే ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. సో ఇప్పుడు సూర్యుడు నాట్ అవైలబుల్ టు ఎవరికి నువ్వు అస్తమానం అందుబాటులో ఉండద్దు, నీ దీంట్లో నువ్వు ఉండు. చంద్రుడు ఏంటి, ఎవరికి నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకు, నీ పనిలో నువ్వు ఉండు. తర్వాత బుధుడు, ఎక్కువగా మాట్లాడుకు, కంట్రోల్గా మాట్లాడు. తర్వాత గురుడు, నీ జ్ఞానాన్ని ఎవరికి ఊరినే పంచకు. ఈ గ్రహాలు వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇప్పుడు మనకి సూర్యుడు ఫస్ట్ ఆదివారం సూర్యుడు. సో సూర్యుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉండొద్దు, నీకంటూ ఒక నేచర్ ఉంది, నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉండాలో అప్పుడే అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ సోమ అంటే చంద్రుడు. సో సోమవారం చంద్రుడు. సో చంద్రుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎవరికి కూడా ఎమోషనల్గా అటాచ్ అయిపోకు, అది ఎవరైనా సరే నీ జీవితంలో ఎవరైనా సరే ఎమోషనల్ అని చెప్పేది చంద్రుడు. నెక్స్ట్ కుజుడు ఏం చెప్తాడంటే నీ బాడీని ఫిట్గా ఉంచుకో అని చెప్తాడు. అంటే ఇప్పుడు మనం ఈ జిమ్లు, యోగాలు, 6 ప్యాక్లు ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు కదా, సో బేసిక్గానే అసలు ఫస్ట్ మన బాడీ ఫిట్ ఉంటే ఆటోమేటిక్గా మన స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. ఓకే. మీరు ఏదైనా సరే ఇప్పుడు యోగాలో ప్రాణాయామాలు చేసినా లేదా జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసినా మీ మైండ్లో ఉన్న సగం స్ట్రెస్ పోతుంది. సో అలా స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా చాలామంది ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే మెంటల్ ఫిట్నెస్ సగం వస్తుంది. ఓకే. సో కుజుడు ఫర్ బాడీ ఫిట్నెస్ అనమాట. సో కుజుడు అంటే మనం మంగళవారం కదా, సో మంగళవారం అనగానే ఏ దేవుడికి ప్రతీక? హనుమాన్, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు, ఎలా చూపిస్తారు అందరూ? ఫుల్ ఫిట్. సో అది కుజుడు అనమాట. నెక్స్ట్ బుధుడు ఏంటంటే కంట్రోల్, అంటే నువ్వు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు, ఎక్కువగా మాట్లాడకు, కమ్యూనికేషన్స్. నెక్స్ట్ గురుడు ఏంటంటే నువ్వు నీ నాలెడ్జ్ని ఫ్రీగా పంచకు,
నీ నాలెడ్జ్ని ఎవరికి అంటే వాళ్ళకి ఫ్రీగా షేర్ చేయకు, ఎందుకంటే మనం ఫ్రీగా షేర్ చేసిన వాల్యూ ఉండదు ఆ నాలెడ్జ్కి. నెక్స్ట్ శుక్రుడు. శుక్రుడు ఏంటంటే పరిశుభ్రత, పరిశుభ్రంగా ఉంది శుక్రుడు. ఏది అది మీరు వేసుకునే బట్టల విషయంలో కావచ్చు, మీరు ఉండే విధానంలో కావచ్చు, మీరు తినే ఫుడ్లో కావచ్చు, ప్రతి దాంట్లోనూ క్లీన్గా ఉండాలి ఓకే అనేది శుక్రుడు. నెక్స్ట్ శని. శని వచ్చేసి మెయిన్ ఫర్ డిసిప్లిన్. సో ఎప్పుడైతే మనం నేనెవరు అన్న ప్రశ్న మనం ఒక స్పిరిచువల్ పాత్లోకి ఎంటర్ అయిపోతామో ఆటోమేటిక్గా మనం డిసిప్లిన్లో ఉంటాం. ఓకే ఇప్పుడు స్వామి మాల వేసుకుంటారు కదా, అసలు స్వామి మాలలో ఉన్న ఆంతర్యం ఏంటి? అయ్యప్ప స్వామి చెప్తారు, నా భక్తుల్ని శనీశ్వరుడు ఇబ్బంది పెట్టడు. అవును. ఎందుకు ఇబ్బంది పెట్టాడు అంటే వాడు ఆల్రెడీ డిసిప్లిన్ ఉన్నాడు కదా, ఇంకెందుకు ఇబ్బంది పెడతాడు? నేల మీద పడుకోవాలి, చన్నీళ్ళ స్నానం చేయాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, ఇలా సో రూల్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ వాడికి ఒక డిసిప్లిన్ అంటే ఒక డిసిప్లిన్ పెట్టేశారు కదా. అవును. ఆ స్వామి నియమాలలో డిసిప్లిన్ పెట్టారు, ఇంక శనీశ్వరుడు ఎందుకు? అర్థమైందా? ఆల్రెడీ వాడు శనితోనే వాడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఓకే. సో ఇంకా మళ్ళీ ప్రత్యేకించి శని వచ్చి నేను ఏదో ఇబ్బంది పెడతాడు చేస్తాడు అన్నది ఏం లేదు, నువ్వు ఆల్రెడీ డిసిప్లిన్గా ఉన్నావు. సో శని ఈజ్ ఫర్ డిసిప్లిన్. శని ఏమి భూతం కాదు. శని అనగానే ఓ నూనె తీసుకెళ్ళి ఆ ఎన్నో బయటను ఇలాంటివన్నీ అలా ఏం లేదు. శని అంటే డిసిప్లిన్. తర్వాత రాహుకేతువులు, కేతు పూజలు చేస్తారు, శివాలయాలకు వెళ్ళేసి మన కాళహస్తిలో వెళ్ళేసి రాహుకేతు పూజలు ఇలాంటివి చేస్తారు. అసలు రాహుకేతువులు ఏం చెప్తారంటే, రాహు అంటే డోంట్ గెట్ ఎడిక్ట్. అది మందు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డోంట్ గెట్ ఎడిక్ట్. అది రాహు. సో నువ్వు ఇక్కడ ఎడిక్షన్ వదులుకుంటే చాలా, అక్కడికి వెళ్ళి పూజ చేయక్కర్లేదు. ఓకే. తర్వాత కేతు. కేతు ఏంటంటే మనకి నో అనేది చెప్పడం తెలుసుకోవాలి. సో ఎవరికి పడితే వాళ్ళకి మనం అన్ని ప్రామిసులు చేస్తూ ఉంటాం. అలా కాకుండా నువ్వు చేయగలిగింది చెప్పు, చేయలేదని నో అని చెప్పు. ఓకే. నీకు ఇది వచ్చా అంటే రాదని చెప్పాలి, వచ్చు అంటే వచ్చు అని చెప్పాలి. కానీ అన్నిటికీ వచ్చు అని చెప్పి లేదంటే ఫేక్ ప్రామిసులు చేసి ఇలా చేసేదానికంటే నో అని చెప్పాలి. సో ఇది రాహుకేతువులు అనమాట. ఇట్లా మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా స్పిరిచువల్ జర్నీలో ఉంటే మీకు ఇవన్నీ ఇన్బిల్ట్గా వస్తాయి. ఓకే. ఇప్పుడు నేనెవరు అన్న ప్రశ్న వేసుకొని మనం ఒక స్పిరిచువల్ జర్నీలో మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తుంటే వాడు ఆబ్వియస్గా ఎవరితో మాట్లాడు, పనికిమాలిన విషయాలు మాట్లాడు, పనికిమాలిన విషయాలు ఆలోచించడు. సో వాడిపాటికి వాడు ఇప్పుడు మెడిటేషన్ చేసుకోవాలంటే నేను పలానా టైంకి లగవాలి, పలానా ఇదిగా ఉండాలి, ఒక డిసిప్లైన్గా ఉంటాడు, ఒక నీట్నెస్గా ఉంటాడు. సో ఇంకా వాడికి అన్నీ ఆటోమేటిక్గా వాడి చేసేసుకుంటూ ఉంటాడు. ఇది ఇప్పుడు వీడి మీద గ్రహాలు ఏం ప్రభావం చూపిస్తాయి? గ్రహాలు చెప్తున్న క్యారెక్టరిస్టిక్సే వీడు ఫాలో అవుతున్నప్పుడు ఏ గ్రహం వచ్చి ఇప్పుడు వీడిని ఇబ్బంది అంటే అసలు గ్రహాలు ఏవి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులను ఇబ్బంది పట్టవు. మనుషులు వాళ్ళే ఇబ్బందులు వాళ్ళకి వాళ్ళే కొని తెచ్చుకుంటారు. ఓకే. గ్రహాలు ఏవి వచ్చి ఇబ్బంది పట్టవు. సో ఈ విధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. ఓకే. సో మీరు అదేంటి గ్రహాలకు శాంతి పూజలు చేయాలి, నవగ్రహాల చుట్టూ తిరగాలి, నవధాన్యాలు వెయ్యాలి, ఇవి కాదు. మన క్యారెక్టరిస్టిక్స్ మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నట్టే. ఓకే. సో ఒక్కొక్క గ్రహము వాటి క్యారెక్టరిస్టిక్స్ అవి ఏం చెప్తున్నాయి అవి మనం ఫాలో అవ్వాలి. ఓకే. అయితే ఇవి మీరు ఫోర్స్ఫుల్గా ఫాలో అవ్వాలంటే ఎవ్వరూ అవ్వలేరు. ఇప్పుడు ఎవరన్నా బాగా సిగరెట్ తాగేవాడు ఉంటాడు, మందు దగ్గర వెళ్ళి సిగరెట్ మానేటి ఎందుకు మానేస్తాడు, మందు మానేటి ఎందుకు మానేస్తాడు? సో ఈ అసలు స్పిరిచువల్ జర్నీ అనేది ఫస్ట్ పాయింట్ అయితే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. లేదా పెద్ద అయిన తర్వాత వాడికి ఏ కష్టమో ఏదో వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తుంటాడు, అసలు నాకే ఎందుకు వచ్చింది ఏంటి అని ఆలోచించి అప్పుడు ఆలోచిస్తాడు నేను ఎవరు ఏంటి అనేసి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.